శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడిని కీర్తి చక్ర పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేసింది. రామ్ గోపాల్ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ 56వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్గా పనిచేస్తుండగా 2023 అక్టోబర్ 26న కుప్వారా నియంత్రణ రేఖ వద్ద 5 ఉగ్రవాదులను గుర్తించారు. వెంటనే వారిపై సైనికులు దాడి చేశారు. వీరికి రామ్ గోపాల్ నాయకత్వం వహించారు. అందులో ఒక టెర్రరిస్ట్ను రామ్ గోపాల్ హతమార్చారు. మరొక ఉగ్రవాదిని గాయపరిచారు. తన దళానికి ప్రమాదాన్ని గుర్తించి అత్యంత సాహసంతో ప్రాణాలకు తెగించి మరో ఉగ్రవాదిని అగ్నితో కాల్చివేశారు. అదే సమయంలో గుహలో దాక్కున్న మరో ఉగ్రవాదిని మట్టుబెట్టేందుకు ప్రాణాలను లెక్క చేయకుండా వేగంగా పరిగెత్తారు. కానీ తీవ్రవాది ఆయనపై గ్రెనేడ్లు విసిరారు. త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించినందుకు రామ్ గోపాల్ నాయుడుకు కీర్తి చక్ర అవార్డు ఇవ్వాలని ఆర్మీ ఉన్నతాధికారులు సిఫారసు చేశారు. ఈ ఏడాది కీర్తి చక్ర అవార్డు 4 ఎంపిక కాగా అందులో రామ్ గోపాల్ ఒకరు. రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయనకు అభినందనలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర ఆయన ఉగ్రవాదులతో చేసిన పోరాటం అసామాన్యమైనదని కొనియాడారు. సజీవంగా ఉంటూ ఈ అవార్డుకి ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి రామ్ గోపాల్ కావడంతో ప్రముఖులు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. రామ్ గోపాల్ నాయుడు తండ్రితో పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ గోపాల్ నాయుడిని కీర్తి చక్ర పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 15 రోజు దేశమంతా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంటే చిన్న పల్లెటూరు నగరపెంట అనే ఒక చిన్న పల్లెటూరులో మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు కుటుంబం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. మేజర్ స్థాయికి వెళ్ళి ఈవేళ భారత ప్రభుత్వం చేత కీర్తి చక్ర అవార్డు పొందినటువంటి మల్లా రామ్ గోపాల్ నాయుడు కుటుంబంతో ప్రస్తుతం నేనున్నాను. తండ్రి అప్పలనాయుడు అసలు ఆయన ఏమనుకుంటారో ఆయన మాట్లాడిందో. ఏం సార్, మీ అబ్బాయికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారత ప్రభుత్వం నుంచి కీర్తి చక్ర అయితే వచ్చింది. అసలు మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? నిన్న రాత్రి తెలిసింది సార్. నాకు చాలా ఆనందించాను, చాలా గర్వంగా ఉంది. దేశ రక్షణలో నా అబ్బాయి ఉంటుంది. అసలు మాటే రావట్లేదు, ఉద్వేగానికి లోనవుతున్నారు. అసలు మీ అబ్బాయిని ఎప్పుడు పంపించారు మిలిటరీ ఆర్మీకి? అబ్బాయిని 2012లో వెళ్ళాడు సార్. అబ్బాయి ఫస్ట్ సైన్స్ స్కూల్ కోరుకొండలో లోయర్ ఎడ్యుకేషన్ +2 వరకు చేశాడు, 5th. అక్కడ నుంచి అబ్బాయి అన్ని గోల్డ్ మెడలిస్ట్ సార్. ఐఎంఏ డెహ్రాడూను, డెహ్రాడూన్ తర్వాత ఆర్మీలో చేరాడు. ఆర్మీలో చేరిన తర్వాత మేజర్గా ఉండి ఇది మాకేం తెలియదు సార్ నిన్న పెట్టిన వరకు. అంటే ఎన్ని ప్రమోషన్స్ ఇప్పటి వరకు అయితే వచ్చినాయి మీ అబ్బాయి? ప్రమోషన్ సార్, ఇది 3వ ప్రమోషన్. అంటే ఏమేమి చేశాడు అసలు? లెఫ్టినెంట్, కెప్టెన్, నెక్స్ట్ ఇది మేజర్. ఇప్పుడు కీర్తి చక్ర అవార్డు ప్రకటించారు కదా, అసలు ఏ ఉద్దేశంతో అక్కడ మీ అబ్బాయి ఏం చేశాడు అనేది మీకు ఏమైనా తెలుసా? అలా ఇంతకు ముందు తెలుసా, లేకపోతే నిన్నే తెలియడమా? మా అబ్బాయి మనకేం చెప్పలేదు సార్. మేము చదివేం అందులో వచ్చింది. తనతో తీసుకెళ్లిన సైన్యాన్ని తను కాపాడుతూ, తను రక్షిస్తూ, ఉగ్రవాదులను హతమార్చుతూ దేశాన్ని కాపాడాడు సార్. సో ఏమనిపిస్తుంది అసలు దేశాన్ని ఉగ్రవాదులను హతమార్చడంతో పాటుగా తనతో పాటు ఉన్నటువంటి తోటి సైనికుల్ని కాపాడుతూ, తన ప్రాణాన్ని కాపాడుకుంటూ దేశానికి సేవ. ఇది దాని మాటలు ఎవరికి రావు. తండ్రిగా కళ్ళల్లో నీళ్లు కూడా చూస్తున్నాం మేము ఆనందాన్ని పంచుకుంటుంటే. సో అట్లాంటి కొడుకుని కన్నందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్విస్తున్నాను సార్. దేశ రక్షణలో అంత పెద్ద పని చేసిన చాలా గర్వంగా ఉంది సార్. సో చిన్నప్పటి నుంచి ఇదే ఆలోచన మీ అబ్బాయి ఆర్మీకి వెళ్ళాలి, సర్వీస్ చేయాలి దేశానికి, అందుకనే కోరుకుండా సైన్స్ స్కూల్లో జాయిన్ అవ్వడం ఇట్లా చేశారు అసలు? అదేం కాదు సార్, వాడే తన రూట్ తానే చూసుకున్నాడు. మాకు సైన్స్ స్కూల్లో చేర్పించడం వరకు ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటే వాడు మరి ఎన్డీఏ సెలెక్ట్ అయిపోవడం, ఆ ఎన్డీఏ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఐఎంఏలోకి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి వరుస అన్ని గోల్డ్ మెడలిస్ట్ ఇస్తాడు. మేమే ఫోన్ చేసాం వాడికి. వాడి తర్వాత చూసి మాకు చేసి చెప్పాడు సార్. అప్పుడు ఏం మాట్లాడాడు మీతో? వాడు మాట్లాడలేదు సార్. నేను భావోద్వేగానికి గురయ్యాను, నేను అలాగా ఆగిపోయాను సార్. తర్వాత నైట్ మాట్లాడుకున్నాను. మాట్లాడినప్పుడు తన మాటల్లో అసలు మీతో ఏమన్నాడు? ఏమనలేదు సార్. తను చాలా దినిగా ఉంటాడు, హుందాగా, గర్వం మాత్రం ఉండదు సార్. వాడికి చాలా దినిగా ఉంటాడు. వాడు ఆఫీసర్ కదా, వీడు ఆఫీసులే ఉంటాడేమో కానీ అంతేగాని అభిప్రాయం. వాడు గన్న పట్టుకుని వెళ్తాడు, దేశాన్ని కాపాడుతాడు నాకు లేదు సార్. ఆఫీసులు తన టీం తను చూసుకుంటాడేమో అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత మొత్తం అంతా నాకు అర్థమవుతుంది సార్.
నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత మాటలు రాలేదు మా ఇద్దరికైతే. బాగా అమ్మ ఇంత ఈ కీర్తి చక్రం వస్తుంది అనుకోలేదు నేను. మామూలుగా ఇంకేదో వస్తుంది అనుకున్నాను అనేసిమో మా అబ్బాయి చాలా సరదాపడి, మరి వాడికి కూడా ఆకలి లేదు, నాకు కూడా ఆకలేదు. రోజల్లా మేము భోజనం చేయలేదు, అంత కడుపు నిండిపోయింది. అంటే ఇప్పుడు అవార్డు తీసుకుంటున్నాడు, ఇదంతా తెలియజేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు వచ్చాడు మీ అబ్బాయి? వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళారు కదా, తిరిగి వెళ్ళిన తర్వాతే అవార్డు. సో ఎప్పుడు ఈ జరిగిన డేటు అంటే అక్టోబర్ 26వ తారీఖు జరిగింది అని న్యూస్లో వస్తుంది, చూస్తున్నారు కదా మీరు. అంతకుముందు ఎప్పుడు వచ్చాడు మీ అబ్బాయి మీ దగ్గరికి? అంతకుముందా జరగకముందా? అక్కడికి వెళ్ళి జరగకముందు, అది జరగకముందు అంటే ఒక 4-5 రోజుల ముందు వచ్చాడు. పాప బర్త్డే అయ్యింది, వచ్చాడు. వచ్చి మళ్ళీ సడన్గా వెళ్ళిపోయాడు. ఏ గొప్ప బిజీగా ఉన్నాను నేను అనేసి, మరి మాకేం చెప్పడు కదా, ఏదో బిజీ కావాలనుకున్నాము, ఈ బిజీకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయనకి పెళ్ళయింది కదా, కోడలు ఉన్నారు, కనీసం అత్తయ్య ఇలాంటి దాంట్లో పాల్గొన్నాడు, ఒక జరిగింది లేకపోతే దెబ్బలు తగిలాయి హాస్పిటల్లో ఉన్నాడు, 2 నెలలు మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీతో ఏం మాట్లాడలేదు అసలు? అవేం చెప్పడు, మామూలుగా మావి ఏవో మాట్లాడుకోవడము ఇవన్నీ. అదే ఇంట్లోన మిలిటరీ డిసిప్లిన్ ఉండడం వల్ల అది చెప్పకూడదని ఉద్దేశంతోనా? ఇంట్లో ఉండి కూడా మైండ్ వాడికి ఇంకా ఆఫీసులోనే ఉన్నట్లు ఉంటాడు. చాలా సిన్సియర్ ఆఫీసర్. తల్లిగా అసలు ఈ క్షణం మీకు ఫోన్ వచ్చినప్పుడు లేకపోతే అది చూసినప్పుడు కీర్తి చక్ర అసలు ఏమనిపించింది ఒక్కసారిగా? హట్టులాగా బాబు చెప్పాడు నెట్లో చూసి, ఇలాగ హట్ అయిపోయాను. మరి అది మొదలు మరి నాకు షాక్ లాగా అయిపోయాను, ఎంత అవార్డు వచ్చిందా అనేసి. కానీ మీ అబ్బాయితో మీరు నిన్న సాయంత్రమో రాత్రో ఈరోజు మాట్లాడి ఉంటారు కదా, ఆ మాట్లాడిన క్షణం మీ అబ్బాయిని చూసో వీడియో కాల్లోనో ఫోన్ కాల్లోనో మాట్లాడండి, ఆ క్షణం ఏమనిపించింది? చాలా వాడు నవ్వుకోవడం, నేను నవ్వుకోవడం, చాలా హ్యాపీగా ఇదయ్యాం. చాలా గర్వంగా ఉంది. చాలా గర్వంగా ఉంది. ఎక్కడో చిన్న మారువ చిన్న పల్లెటూరు, ఎట్లాంటిది రాష్ట్రపతి చేత మీ అబ్బాయి అవార్డు తీసుకోబోతున్నాడు. చాలా హ్యాపీ అయ్యాం, చాలా ఆనందంగా కూడా. మిలిటరీ డిసిప్లిన్, మెంటలీ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ బయట పెట్టకూడదని మీకు ఇన్ని రోజులు చెప్పలేదు అసలు? ఏమన్నా ఇంత చేసామో మనం, ఇంత ఆపరేషన్ చేసామో, ఇంతమంది ఉగ్రవాదులు చంపామో, ఇట్లాంటి విషయాలు అసలు ఏమి? అంటే ఆ ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడు ఒక లైన్ గీసే ఉంచుతాడు అన్నయ్య. పర్సనల్ లైఫ్కి వచ్చాక ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి తక్కువ ఉంటుంది కదా, లేదని వర్క్ అందులోని దట్టు నేషనల్ సర్వీస్ టు ద నేషన్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అది మేజర్ ఆ లైన్ ఉంటుంది కనుక మేము ఎక్కువ డిస్కస్ చేయము, మేము ఆ రెస్పెక్ట్ ఇస్తాం. సో అన్నయ్యకి ప్రాణాలు ఇవ్వడానికైనా సరే, దేశం మీదకి వస్తున్నటువంటి శత్రువుల ప్రాణాలు తీయడానికైనా సరే ఎక్కడ వెనకాడరు సైనికులు. దాంతోపాటు తనతో పాటు ఉన్నటువంటి సోదర సైనికుల ప్రాణాలను కూడా కాపాడి తను అటు ఉగ్రవాదుల్ని హతమార్చి ఈవేళ దేశం గర్వించదగ్గ ఒక సైనికుడిగా పేరు పొందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడికి బిగ్ టీవీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. కెమెరామెన్తో రాజు, బిగ్ టీవీ, నగరిపేట, సంతబొమ్మాలి.